మరి ప్రస్తుతం అయితే సంక్రాంతి పండగ వాతావరణం అయితే కనిపిస్తూ ఉంది. మరి బస్సుల రద్దీ ఎలా ఉంది ఏంటి అనేది కూడా చూస్తూనే ఉన్నాం ప్రతిరోజు. మరి ఇప్పుడు ఎన్నో రోజులు లేదు, ఇంకా 2 రోజులే ఉంది సంక్రాంతి పండగ. ఈ 2 రోజులు కూడా ఎలా ఉండబోతుంది? ఎందుకంటే ఇప్పుడు వరుస హాలిడేస్ రావడంతో కూడా నిన్న రెండో శనివారం, ఈరోజు ఆదివారము, మళ్ళీ ఇప్పుడు సంక్రాంతి హాలిడేస్ ఇవ్వడంతో కూడా హైదరాబాద్ మొత్తం ఖాళీ అవుతుందని చెప్పుకోవచ్చు. ఆ ఖాళీ అయ్యే తరుణంలోనే బస్ స్టాప్లు ఎక్కడ హైదరాబాద్లో ఉన్న అన్ని బస్ స్టాప్లు కూడా కిక్కిచ్చిపోతున్నాయి అనేది మనం చూస్తూ ఉన్నాం. ఇగో అంత ప్యాసింజర్స్ అంతా కూడా హడావుడి వాతావరణం నెలకొంది. ఎందుకంటే ప్రతి బస్సులో కూడా రిజర్వేషన్లు కూడా దొరకలేని విధంగా కూడా కష్టమైపోతుంది అని చెప్పుకోవచ్చు. ఇంతమంది ఉన్నారు ప్యాసింజర్స్. ఇక్కడ అన్ని స్పెషల్ బస్సులు కూడా ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ దాదాపు ఈ సంక్రాంతి ఫెస్టివల్ కంటే పండగకి మాత్రము ప్రయాణికులను ఉద్దేశించి, ఎందుకంటే ఆంధ్రాలో ఎక్కువ పెద్ద ఫెస్టివల్ అంటే సంక్రాంతియే కాబట్టి ఆంధ్రాకి వెళ్ళే వాళ్ళంతా కూడా చాలామంది ఉంటారు కాబట్టి దాదాపు 3000 బస్సులను కూడా అరేంజ్ చేయడం జరిగింది.